రామారావు గారు మీరు చెప్పండి 2019 నుంచి 24 మధ్య కాలంలో ఆ సమయంలో కల్తీని మీరు ఎలా అనుమతి ఇచ్చారు? మనం గమనించాల్సింది గారు ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు ఈ మాదిరిగా మాట్లాడతాడని నేను ఊహించలేదు. ఎందుకంటే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా హిందువులకు లేకపోతే భక్తులకు చాలా పవిత్రమైనటువంటి ఆలయంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం. ఈ యొక్క ఆలయం విషయంలో రాజకీయ వైఖరి మనకి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి సర్కార్ చేసిన రాద్ధాంతం అంతా అర్థమైంది. అసలు ఇక్కడ మొత్తం కెమికల్ అని అంటాడు ఆంజనేయ రెడ్డి గారు. అది ఎంత శుద్ధ అబద్ధం అండి. అసలు కెమికల్ ఏంటి ఇక్కడ? మీకు తెలియంది ఏంటంటే ఆంజనేయ రెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. అసలు కెమికల్ ఏంటంటే లడ్డూలో కలిసేది. ఇక్కడ క్లియర్ కట్ గా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాల యొక్క పరిరక్షణ కానీ, అక్కడ శుభ్రత కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి పాలనా వ్యవహారాల్లో చాలా చిత్తశుద్ధితోటి ముందుకు తీసుకుపోయినటువంటి అంశంలో చాలా ప్రశంసలు వచ్చాయి. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు, ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎమ్మెల్యే, పాత ఎంపీ సుజనా చౌదరి కూడా ప్రశంసించారంటే ఇట్లా చాలా మంది నేతృత్వంలో జరిగినటువంటి టీటీడీ నిజమండి. నవ్వటం కాదు ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే వాస్తవాలు మీకు నవ్వుగా ఉంటది, చెల్లాటగా ఉంది. ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు మీ వాళ్ళు అమరావతి డూప్లికేట్ ఉద్యమం ఎలా చేశారో ఈ రోజు దుర్మార్గంగా కల్తీ నెయ్యి మీద అబాస్ పాలై ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు ప్రతి నియోజకవర్గంలో. మళ్ళీ ఆ ఫ్లెక్సీలు ఎవరన్నా తొలగిస్తే వాటి మీద వైసీపీ వాళ్ళు కానీ ఎవరన్నా తొలగిస్తే వాటి మీద కేసులు. ఏమి తెలుగుదేశం పార్టీ అయితే కూటమి ప్రభుత్వాన్ని ఫ్లెక్సీలు వేసుకునే దమ్ము ధైర్యం ఉందండి మీకు? ఇక్కడ ఒకటేనండి, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ వ్యవహారం తీసుకొస్తుంది. అట్లాగే నెయ్యి ధర పెంచుకోవడానికి టెండర్లలో ఏదైతే తమ అనుయాయులు ఏదైతే పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అండ్ కో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెండర్ కట్టుబెట్టి ఎక్కువ ధరకు నెయ్యిని అమ్ముకోవడానికి చేస్తున్నటువంటి యొక్క విధానం తప్ప మరొకటి కాదు. వీళ్ళు ఇలా నాలుకరుచుకున్నారు. దేవాది దేవుడు వెంకటేశ్వర స్వామి విషయంలోనే వీళ్ళు రాజకీయాలకు పాల్పడ్డారు. సాక్షాత్ ముఖ్యమంత్రి జంతువులు కొవ్వు కలిసిందంటే ఉప ముఖ్యమంత్రి తాను తందానా అంటే తాను తందానా అన్నట్లుగా పంది కొవ్వు కూడా కలిసింది, పంది వారు నుంచి తీసిన కొవ్వు కలిసిందని ఎంత అభాస్పాలు చేశారండి వీళ్ళకి. ఎక్కడన్నా ఒక ఆధారం ఉందా? ఏది లేదు. ఇక్కడ అసలు వీళ్ళు టెస్టింగ్ చేసింది ఎప్పుడండి? ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి ట్యాంకర్ టెస్ట్ చేస్తే దానికి ఎవరు నైతిక బాధ్యత వహించాలండి? ఇంకా సిగ్గు లేకుండా ఈ విషయంలో ఈ యొక్క డిబేట్ లో చర్చకు పాల్గొని అనవసరమైనటువంటి అంశాలు మాట్లాడటం సభ్యత కాదు. ఇది పరమ దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ యొక్క మనం చూస్తుంటే క్షుద్ర రాజకీయాలు చూస్తుంటే సెకీ ఒప్పందం మీద వీళ్ళు అలాగే చేశారు. గతంలో చంద్రబాబు గారికి చరిత్ర ఉందండి. ఏదైతే జలయజ్ఞము మా మహానాయకుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టులు తీసుకొస్తే వాటిలో అవినీతి జరిగిందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి వాటన్నిటి దగ్గర రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు వద్దకు వెళ్లి శ్వేతపత్రం విడుదల చేస్తే తర్వాత అసెంబ్లీలోనే ఏదో తమాషాగా మాట్లాడాను. ఎన్డీటీవీ ల్యాబ్ టెస్ట్ లో కూరగాయల ఫ్యాట్ కలిసినట్లుగా తేలింది కదా? లేదు సార్, ఇక్కడ నెయ్యిలోనే ఫ్యాట్ కంటెంట్ ఉంటుందండి. ఇక్కడ వీళ్ళకి తెలియదు ఏంటంటే ఫ్యాట్ అని కనపడంగానే వీళ్ళు జంతువులు కొవ్వంటారు. నెయ్యి అంటేనే ఫ్యాట్ కదండి. ఇక్కడ ఎన్డీటీవీ రిపోర్ట్ ని ఇవన్నీ మనం బేరీ చేసుకుంటే వీళ్ళు సక్రమంగా అధ్యయనం చేయట్లేదు. ఈ రోజు వస్తున్నటువంటి విధానం చూస్తే వీళ్ళు ఖచ్చితంగా నివ్వెరపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కల్తీ జరగలేదు. మా యొక్క టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారే సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదండి. దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపి సమగ్రమైనటువంటి సిబిఐ దర్యాప్తు జరపాలని మేము అడుగుతున్నాం. అన్ని విషయాల్లో కూడా కల్తీ మద్య విషయంలో కానీ మద్య కేసులో కానీ మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. వీళ్ళైతే రాష్ట్రానికి సిబిఐ రావద్దని కితాబిస్తారండి. చంద్రబాబు నాయుడు గారి నోటితోటి విన్నాం కదా 2019, 2014 ప్రాంతంలో సిబిఐ రాష్ట్రానికి రాము తరిమేస్తామని. వైఖరి వీళ్ళు ఏ విచారణ సంస్థను కూడా స్వతంత్రంగా పనిచేయనీరు. అర్హత లేకపోయినా వీళ్ళు రిపోర్టులు తెప్పించుకునే సంస్కృతి. నేను ఆయన ఆపితేనే మాట్లాడుతున్నాను. ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారో చూడండి. హాస్యాస్పదం కాదండి, మా స్టాండ్ మేము మీరు చెప్పండి అబద్ధాలు. ఖచ్చితంగా ప్రజలు చులకనవుతారు. చెక్కి ఒప్పందం అప్పుడు కూడా ఇట్లాగే మాట్లాడారు మీరు. ఈ రోజు లడ్డు విషయంలో కూడా